ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో చక్కని మాట ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగో నేను తలుపు యొద్ద నుంచున్నాను, తలుపు తట్టుచున్నాను. ఎవరు నా స్వరం విని తలుపు తీయనో నేను వాని యొద్దకు వచ్చి భోజనం సావాసం చేస్తానంటాడు. అంటే తలుపు అనగా మన హృదయమైన తలుపు. ఇప్పుడు మన సొంత ఇల్లు అనుకోండి, ఇంట్లో ఉన్నారు, మనం వెళ్ళాం, తలుపు వేసి ఉంది, తలుపు తట్టితేనే వాళ్ళు తలుపు తీస్తేనే మనం ఇంట్లోకి వెళ్తాం. మన సొంత ఇల్లు కదా, తలుపు వేసున్నా మనం వెళ్ళొచ్చు అని వెళ్ళలేం కదా. మన ప్రభువైన సృష్టికర్త అయిన దేవుడి బిడ్డలమైనా సరే మన హృదయమైన తలుపు తీస్తే ప్రభు ఈరోజు మన హృదయంలోకి వస్తమే కాదు, మనతో ఉంటానంటున్నాడు. మన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. మన ప్రతి అవసరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో తీర్చబడునుగాక. ఈ మాటలు దీవించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తుకి నీ హృదయంలో స్థానము, అప్పుడు నీవును నీ ఇంటి వారు వర్ధిల్లుదురు.